సర్వోన్నతుడా, లోకరక్షకుడా, నాయనా యేసుక్రీస్తు ప్రభు, నాయనా ఈ ఉదయకాలమున నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. ప్రభువా, మనుషులము, నువ్వు దేవుడవు కనుక మేము మా యొక్క స్థితి నుండి అడుగుతున్నాం. దయ చూపించు నాయనా యేసయ్యా. నువ్వు ప్రేమ కలిగిన వాడవు, అత్యంత ప్రేమ కలిగిన వాడవు. ఎంత ప్రేమ కలిగిన వాడవు అంటే మేము అసలు చెప్పలేము ప్రభువా. లేకపోతే మేము మనుషులము వెంటనే నశించిపోయేవారు. కనుక ఎంతో ప్రేమ చూపిస్తున్నావు నాయనా. నా దేవా, నా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మందరినీ ప్రేమించావు. ఇక్కడ నీ వాక్యము వినటానికి ఎంతో ఆసక్తి కలిగి నీ సన్నిధిలో మా ప్రభా వాళ్ళందరూ ఆసక్తి కలిగి ఉన్నారు కదా ప్రభా. నువ్వు కనుక ప్రతి వారిని, వారి కుటుంబాలన్నిటినీ మీరు ప్రభు నువ్వు చూడుము నాయన. వాళ్ళందరినీ ఆశీర్వదించుము మా ప్రభువా. నీకు తెలుసు కదా నా ప్రభువా, వాళ్ళ కుటుంబాలలో అందరూ ప్రభువుని నమ్ముకొని ఉన్నారా? లేరు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు. కాబట్టి వాళ్ళు నాయన వాళ్ళని కూడా చిన్నగా నీ వైపు తీసుకోనన్నా అయ్యా. రావాలి ప్రభు. వాళ్ళు ఇంకా నీవు త్వరలో రానున్నావు అని నువ్వు ఎంతమంది నీ బిడ్డలు సేవకులు చెబుతూ ఉన్నారు. ఏమీ లే, వాళ్ళు చెప్తానే ఉంటారు, చిన్నప్పటి నుంచి మేము విన్నాము అని మాట్లాడుకుంటే ప్రయోజనం ఏమి ప్రభువా. ఒక ప్రక్క ఒకదాని ఒకటి అలా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి. జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకొని ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు. అవును నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నా మొర ఆలకించు నాయన. అందరినీ ఆశీర్వదించుమని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుని యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, మీరందరూ బాగున్నారా తల్లి? దేవుని నేను చెప్పినప్పుడు ప్రభువా మీరంతా బాగున్నామని ఒక్కసారి ఆన్ చేసి మళ్ళా క్లోజ్ చేసుకోండి, ఇంకా బాగుంటదేమో. అందరూ చాలా బాగుండాలి. అందరం బాగున్నాం సార్. ఆశీర్వదించు కాపాడును గాక. మిమ్మల్ని కూడా ఆశీర్వదించిన కాపాడును గాక. దానికోసం చెప్తున్నాను. నేను ఆశీర్వాదాన్ని మీ అందరికీ ఇవ్వాలని ఉద్దేశం మీద మాట్లాడుతున్నాను. అందుకని మీరు ఒక్కసారి అలా ఓపెన్ చేసుకొని అలా కోరు చేసుకుంటే మంచిది కదా.
ఆశీర్వాదం కదా. అందుకని మనము ఇప్పుడు వాక్యము చదువుకుందాము. మధ్యలో అవన్నీ నిన్న చెప్పలేదు అంటారు మోసే, ఇప్పుడు చదువుకొని చెప్పచ్చు. ఏషియా గ్రంథము 54:10 వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. కాబట్టి మనకేమైంది? పర్వతాలు పోయినా, మెట్టలు తత్తరిల్లినా, యుద్ధం జరుగుతుంది, ఈ జనం చచ్చిపోతున్నారు, 100 మంది, 1000 మంది, లక్షల మంది చచ్చిపోతున్నారు. అయినా కూడా మనం భయపడ పని లేదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి మనము నిజమైన విశ్వాసులు కనుక అయ్యుంటే, అంటే నేను వాడు క్రైస్తవుడండి, పాపం చచ్చిపోయాడండి అని చెప్పవచ్చునేమో, కానీ దాని గురించి నేను మాట్లాడుట లేదు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు కలిగిన వాడు, పైకి కనపడేవాడు అయితే అవ్వచ్చు, మనకి వాళ్ళ గురించి మనకి తెలియదు. ఎలాంటి వారు, ఎలాంటి క్రైస్తవుడో వాడు మనకి తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు వస్తాడు, దేవుడు వస్తున్నాడు అని నమ్మకము కలిగి ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. వాడికే ఆ విశ్వాసము ఉందో లేదో ఆ దేవునికే తెలుసు. కానీ పర్వతాలు తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదు. మనము నమ్ముతున్నామా? ఆమేన్. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇంకా ఏమి చెప్పాలి? అక్కడే వేసినట్టు గుర్తు నాకు. నేను చెప్తానులేమ్మా, నేను చెప్తాలే నీకు. బైబిల్ తగ్గి మూసేసి తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళా మాట్లాడుకో. సరే. నీ యందు జాలిపడు, మన ఎడల ఎంత ప్రేమ చూపించుచున్నాడు. ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా యెషయా 55:12. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు,
చదవమ్మా. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, మీరు సంతోషముతో బయలుదేరు. యుద్ధం వచ్చిందంటే భయపడాల్సిన అవసరము మనకి లేదు. లేదు. ఎందుకు? సంతోషముతో నువ్వు బయలువెళ్ళుము. కానీ యుద్ధం వస్తుందంటే మరి ఏడుపు వస్తుంది, కానీ అవసరము లేదు. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. మరి సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. కాబట్టి సమాధానం విషయమైన నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. తొలగిపోదు. అదే మాట, సమాధానము పొంది తోడుకొని పోబడతాం. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలములు చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము సమాధానము కలిగినటువంటి వారిగా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏషియా 66:12. యెషయా గ్రంథము 66:12. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దాన్ని రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడింపబడిదరు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. మీరు చంకన ఎత్తుకొని పోవడును. యేసు ప్రభు మనల్ని సంకన ఎత్తుకొని పోవను, మోకాళ్ళ మీద ఆడింపబడదును. ఆమేన్. కాబట్టి మనము యుద్ధం వచ్చిందా భయం లేదు, పర్వతాలు తొలగిపోయిననే భయం లేదు. ఎన్ని వచ్చినా కూడా మనమేమవుతాము? చంకన ఎత్తుకొనబడిన మోకాళ్ళ మీద ఆడింపబడే వారంగా ఉంటాం. ఆమేన్. మనమేమవుతామా? సంకన ఎత్తుకునేవారు. మీరు సంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. కాబట్టి సమాధానము ఆమె ఎద్దుకు పారచేయును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. చెప్తున్నావా? చెప్తున్నాను ఆంటీ. నీతి తండ్రి అయిన యెహోవా దేవుడు నీతి స్వరూపుడు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. రక్షణ
తండ్రి అయిన యెహోవా దేవుడు రక్షకుడు నీకు తప్ప వేరే రక్షకుడు లేడు. ఒక్క నిమిషం. ఏమండి మీరు మాట్లాడాలా? మీరు ఒక్కసారి అలా ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోండి, అంతేగాని ఇదిగోనండి అని మాట్లాడుకోవటం, మీరు మాట్లాడుకోవడం కరెక్ట్ విధానం కాదు. దేవుడు అనుకున్నారా, లేకపోతే మీ ఇంట్లో ఇంకొకటి అని ఆలోచిస్తున్నారా? భయము పుట్టాలి. జాగ్రత్త. చెప్పు. నీతి సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు నీతి స్వరూపుడగు తండ్రి యేసుక్రీస్తు ప్రభు తనకు విధేయులైన మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితివి. రక్షణ సువార్త. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు. యేసుక్రీస్తు ప్రభు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారా మనలను రక్షించెను. కృపా సువార్త. యెహోవా కృపగల దేవుడు, యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. రాజ్య సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు. కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మన అందరికీ తోడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే సమాధాన కారకుడై దేవునితో సమాధాన పరచవలనని మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జీవమునిచ్చు ఆత్మను సమాధానమును మనకు కలుగజేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. యెషయా 57:19 చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచితని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. నేనే వారిని స్వస్థపరిచిదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అట్లానే 60:17 వచనాలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 17వ వచనం. పాత కొత్త నిబంధన చెప్పాలి. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఆమేన్. సమాధానము నీకధికారులుగా, నీతిని నీకు విచారణకర్తలుగా. ఆమేన్. హల్లెలూయా. కొలసి 1:20 వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన యందు సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందమైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రికి అభిష్టమాయను. ఆమేన్. ఆయన
ఆయన శిలువ రక్తం చేత నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. అట్లానే యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క రక్తము చేత సంధి చేసి ఆయన కూడా సమస్తమును ఇప్పుడు చెప్పండి ఇప్పుడు భూలోకమునందైనను 2 పరలోకమునందైనను ఎక్కడెక్కడ మొత్తం భూమి మీద పరలోకం. కాబట్టి ఇప్పుడు పరలోకములో కూడా ఉన్నారు. ఆమేన్. భూలోకములో కొంతమంది ఉన్నారు, పరలోకమందు ఉన్న జనమును కూడా. ఆమేన్. భూలోకమునందు పరలోకమందైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. తనతో సమాధానము పరచుకొనవలనని తండ్రికి అభిష్టమైన ఒకటి. అమ్మా ఇక్కడ చూడండి, భూలోకంలో ఉన్నాను, పరలోకంలో ఉన్నటువంటి సమాధానము ఆయన ద్వారా దీన్ని సంధి చేసుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు దాని గురించి చెప్పలేనటువంటి పరిస్థితి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తాడు? సంధి చేసుకుంటున్నారు. పరలోకములో ఉన్న సంధి చేసుకుంటాడు రక్తము ద్వారా. పరలోకంలోంచి కింద పడ్డారు కొంతమంది. పరలోకంలోంచి కొంతమంది కింద పడిపోయారు. యేసుక్రీస్తుని కాదు అంటే పైనుంచి కిందకు తోయబడ్డారు. వీళ్ళు ఇప్పుడు మనమైతే ఎత్తబడతారు. ఇప్పుడు మన కోసం ఆయన అక్కడ పెట్టాడు. ఆమేన్. గమనించండి, పరలోక సంబంధమైనటువంటిది ఇప్పుడు అక్కడ వచ్చింది. అక్కడ మొట్టమొదట కొంతమంది నీతివంతులుగా ఉండినటువంటి వారు ఉండారు ఒకప్పుడు. తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఏం చేయబడ్డారు? కిందకి పడిపోయారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కొంతమంది అక్కడికి ఉన్నటువంటి మనము ఆయన దగ్గరికి వెళ్తాము. ఇటు వీళ్ళని వాళ్ళని అందరినీ కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన శిలువ రక్తము చేత తండ్రితో సంధి చేసి సమాధానపరిచాడు. ఆయన శిలువ రక్తము సంధి చేసి, యేసు ప్రభు యొక్క రక్తము శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము భూలోకముందున్నవైన పరలోకముందున్నవైన అన్నిటినీ ఆయన ద్వారా సమాధానము ఆయన అయింది. తండ్రికి ఫిలిప్పీలకు 4:9 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండెను. ఆమేన్. వాటిని
చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైండు. తోడయ్యుండును. ఆమేన్. మీరందరూ మీకు తోడుగా ఉండును, తోడయుండును. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది, చాలా అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఎవరన్నా ప్రేరేపడగలిగిన వారు ఎవరున్నారా? ఒకవేళ 5 నిమిషాలు లేట్ అయితే ఇంకా 5 నిమిషాలు తీసుకోవచ్చు వాళ్ళు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి వారు ఆశీర్వాదము పొందుకోవాలి. తర్వాత చెప్పండి, ఏమైనా ప్రేరేపణ నేను చెప్పిన గుర్తుంచుకోవాలి. చెప్పడం అది ఇష్టం లేదు. ప్రేమ లోపల నుంచి రావాలి. ఒక ముక్క అయినా చాలు, 2 ముక్కలైనా చాలు. తర్వాత సోదరి ప్రార్థన చేస్తారు. ఈలోపు ఎవరున్నారు చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, వేలాది స్థుతుల స్తోత్ర ప్రభా తండ్రి. పర్వతములు తొలగిపోయినను, మెట్టల తత్తరిల్లను నీ కృప మమ్మల్ని విడువదని తెలియజేసినందుకు తండ్రి నీకు స్థుతుల స్తోత్రాలు. మరియు సమాధానం విషయమై నా నిబంధన తొలగిపోదని నీవు తెలియజేసిన వాటిని బట్టి తండ్రి మేము ఎంతో ధన్యులమై ఉన్నాం ప్రభా తండ్రి. నీ బట్టి మేము తండ్రి ఎన్నింటిని పొందుకుంటున్నాం. నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి అదేవిధంగా సంతోషముగా బయలువెళ్ళరు అని మరి మాకు ఇచ్చిన భరోసాను బట్టి తండ్రి మేము తండ్రి మరి ఏ విధమైన యుద్ధములు వచ్చినాను మేము తండ్రి సంతోషముగా నీ సన్నిధిలో గడుపుచు నీ సంకన ఎత్తబడి మరి నీ మోకాళ్ళ మీద ఆడింపబడి మేము తండ్రి మేము వచ్చినట్లుగా తండ్రి నీవు మమ్మల్ని తీసుకుంటామని తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపబడనని మరి శిలువ రక్తము చేత సంధి చేసి తండ్రి పరలోకమందును భూలోకమందును పరలోకమందును వాటన్నిటిని ఆయన ద్వారా తండ్రి మమ్మల్ని సమాధాన పరిచి మరి అక్కడ ఏదైతే భర్తీ చేయబడుతుందో అది తండ్రి అభిష్టమై ఉన్నదని తండ్రి నీవు తెలియజేస్తున్న దాన్ని బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. మరియు తండ్రి సమాధానము నీకు అధికారం గలదుగాను, నీతికి నీకు విచారణ కట్టలుగాను నియమించదు అని తండ్రి నీకు తెలియజేసిన విధానం బట్టి తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మరి అదే విధంగా మా వలన మీరు మేము మీ వలన నేర్చుకున్నవన్నీ అంగీకరించుకో నా యందున్నవన్నీ నువ్వని ఏవి వింటురో ఏవి చూసిరో అటు వాటిని చేయుడి అని తండ్రి. సమాధాన కట్టే దేవుడు మీకు తోడై ఉండను అని తండ్రి మాకు తండ్రి నువ్వు ఎంతో ప్రేమను చూపించావు ప్రభా. నీ ప్రేమను బట్టి తండ్రి స్తుతులు స్తోత్రాలు చేస్తూ అంటే నీకు లోపడుతూ తండ్రి మేము జీవిస్తామని తండ్రి నీ తండ్రిని ఒప్పుకొనిచ్చు తండ్రి నీ చేత ప్రార్థన చేయించున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభా ఈ చిన్న ప్రార్థన నజరేయుడు ప్రభా యేసు శక్తి గల నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన మా ప్రియ ప్రభు మీ పాదములకు వేలాది వందనాలయ్యా. ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా మా జీవితాలలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మేమంతా కూడా తండ్రి మీ సన్నిధి నుంచి కోల్పోయి పాపం చేసి దేవునికి సమాధానం లేని స్థితిలో మేము ఉన్నప్పుడు నీ కుమారుని యొక్క తండ్రి సన్నిధిలో నీ కుమారుని యొక్క శిలువ రక్తము చేత మమ్మల్ని సంధి చేసి అయ్యా మమ్మల్నే కాదు కానీ భూలోకమందును పరలోకమందును అన్నిటినీ కూడా తండ్రి నీ కుమారుని ద్వారా సమాధాన పరుచుకుంటూ నీ చిత్తమైంది కాబట్టి సమాధానం పరుచుకున్నందుకే ఈరోజు మేము నీ సమాధానాన్ని మేము పొందుకొని ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నువ్వు ఏదైతే మాకు బోధించావో నీ వాక్యమును ఏదైతే మేము విన్నామో ఏదైతే అపోస్తుల ద్వారా నేర్చుకున్నామో అటన్నిటి ప్రకారంగా మేము నడిచినప్పుడు మాత్రమే సమాధానకర్త అయిన దేవుడు మాకు తోడుగా ఉంటాడని మీరు మమ్మల్ని హామీ చేశారు. మీకు వందనాలు. ఈ కఠినమైన పరిస్థితుల్లో కూడా నా తండ్రి నీ కృప మమ్మల్ని విడిచిపోదని, పర్వతంలో తొలగిన మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని, సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదని నీ యందు చాలిపడుతూ నేను సెలవిస్తున్నానని మీరు మాతో మాట్లాడారు నాయన దేవా. మీకు వేలాది వందనాలు ప్రభు. ఈ కఠినమైన పరిస్థితుల్లో అందరి గుండెలు అల్లడుతుండగా మీరు ఇచ్చిన ఆదరణ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు సంతోషముగా బయలు వెళ్తారు, సమాధానం పొంది
తోడుకొనిపోబడే విధంగా మీరు ఉన్నారు అని మీరు మాతో మాట్లాడినందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నది వలె సమాధానం మా వద్దకు పారచేసే దేవుడవని, మీ చంకను ఎత్తుకుని మమ్మల్ని పోషించి నడిపిస్తున్న దేవుడవని, మోకాళ్ళ మీద ఆడించే దేవుడవని, దేవా, ఎంతో కృంగిన మా హృదయాలను ప్రభు మీరు ఎంతగా ఆదరణతో నిలబెట్టినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ సమాధానం అని చెప్పి నేనే స్వస్థపరుస్తానని యెహోవా దేవా నువ్వు మాకు సెలవిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. సమాధానాన్ని మాకు అధికారముగాను, నీతిని మాకు విచారణకర్తలుగా నియమించి మమ్మల్ని భద్రపరిచి కాపాడుతున్న దేవుడు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు తండ్రి, ఎప్పుడైతే మేము అపోస్తల బోధ యందు నిలిచి నీ వాక్యమును వెంబడించి నీ చిత్తానుసారంగా జీవించినప్పుడే ఇవన్నీ మేము పొందుకుంటామని గ్రహించి దేవా, భయముతోనూ భక్తితోనూ యథార్థతోనూ పరిశుద్ధతోనూ నేను వెంబడిస్తూ అయ్యా నీ సమాధానము నిరంతరము పొంది జీవించే కృపను మా అందరికీ దయచేస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ, వాక్యం ఇచ్చిన నీ కుమారుణ్ణి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ప్రభు నీ బిడ్డను దీవించి ఆస్వాదించి అనేక మందికి దీవెనకరంగా అభిషేకించి వాడుకోబోతున్నారని స్తుతులు చెల్లిస్తున్నాను. మరొక వాక్యాన్ని ప్రకటిస్తున్న నీ కుమారుణ్ణి కూడా మీ ఆత్మతో అభిషేకించి మీ సిలువ చాటున మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని వినుచున్న ప్రతి హృదయాన్ని మీరు తెరిచి ప్రభు అయ్యా ఆ సమాధానం మేము నిరంతరము పొందుకునే విధంగా మా జీవితాన్ని దిద్దుకునే జ్ఞానం మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు పాటల అవసరం లేదు, పాట పాడు.